కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ పంపకపోవడం వల్లనే రైతులకు సరిపడా యూరియా రాలేదంటూ ఆరోపిస్తున్నాయి రైతు సంఘాలు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమే అని మండిపడుతున్నారు రైతులు. రామగుండంలో ఎరువుల కర్మాగారం ఉన్నప్పటికీ రాష్ట్రానికి సరిపడా యూరియా ఎందుకు అందట్లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంటలను సాగు చేయడం కష్టంగా మారిందన్నారు. రైతులు పంటలను పండించడం మానేస్తే కంకర, ఇసుక, బుక్కి బతుకురా అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు యువ రైతులు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావాల్సినంత యూరియాను అందించి సహకారం అందిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చంటున్న రైతుల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మనం మందమర్లోని ప్యాక్ సెంటర్ వద్ద ఉన్నాం. కొంతమంది రైతులు అయితే యూరియా తీసుకువెళ్ళడానికి అయితే వచ్చారు. వారి మాటల్లోనే విందాం. సార్ చెప్పండి, అసలు ఎకరాకు ఎన్ని యూరియా బస్తాలు ఇస్తారు? మీకు ఎటువంటి పరిస్థితులు అయితే యాక్చువల్ ఏంటంటే ఎకరాన్ని ఒకటి ఇస్తామంటున్నారు. నిన్న దాకా రెండు ఇస్తామన్నారు. నిన్న దాకా రెండు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తిరిగే టైంకి ఏంటంటే ఒకటి ఇస్తామంటున్నారు. ఇప్పుడు నేను దగ్గర 20 ఎకరాల దాకా నేను పత్తి చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు 20 పాస్బుక్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నా పోటీ మా డాడీ పోటీ 6 ఎకరాలు ఉంది. నేను కవలు తీసుకుంటున్నాను. వాళ్ళు ఏమంటున్నారు, నాకు పొలం ఉంది కదా, నేను ఎట్లా చేసుకోవాలి, నేను ఎట్లా తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు ఎట్లా, మరి ఏ పరిస్థితి ఏంటి, మరి గవర్నమెంట్ సహాయిస్తుందా, మరి ఎవరు సహకరిస్తారు, మరి ఏంటిది, దానికి మీరే న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే మీరు 20 ఎకరాలు కౌలుకి చేస్తా అంటున్నారు. మరి ఇటు రైతులు ఏదైతే కౌలుకి ఇస్తున్నా భూమికి సంబంధించినటువంటి రైతు మీకు మరి పట్టా పాస్బుక్ ఇవ్వట్లేదా యూరియా తీసుకోవడానికి? ఎట్లా అదే వాళ్ళకి అలాగే ఎక్స్ట్రా ఉన్నది ల్యాండ్, వాళ్ళకి పొలం ఉంది. ఈ పత్తి చేను కాబట్టి ఏంటంటే పత్తి చేనులకు మేము తీసుకుంటున్నాం. అట్లా దాన్ని బట్టి మనకి ఏంటంటే అది మనకు ఎకరాన నిన్న 2 ఇస్తామని చెప్పేస్తున్నారు. ఇప్పుడు తిరగ టైంకి వచ్చిన తర్వాత ఎకరాన ఒకటే ఇస్తామంటున్నారు. ఇప్పుడు మరి మిగతా బయట తీసుకుందామంటే 20 యూరియా తీసుకునే ఇస్తామని చెప్పేసి వాళ్ళు బయట ఉన్న ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఏమంటారు, వాళ్ళు 350 రూపాయలు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వెళ్ళి అడిగితే యూరియా బస్తాలు లేవు, మేము ఆల్రెడీ వేరే ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము, మా దగ్గర లేవు అంటున్నారు. కానీ స్టాక్ మాత్రం బాగా ఉంది. ఆ స్టాక్ కూడా చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను. అదండి. ఇట్లా మరి 20 ఎకరాల మీకు అరకొరగా 4-5 బస్తాలు ఇస్తే పత్తి పంటను ఎట్లా సాగు చేస్తారు? పూర్తిగా ఇప్పుడు నెల అయిపోతుంది, సుమారుగా నెల అవుతుంది మీరు పత్తి పెట్టి. ఇవాళ రేపు కనుక ఇటు యూరియా కానీ డిఏపి కానీ ఆ మొక్కకి వేయకపోతే మాత్రం ఎదగని పరిస్థితి, పూర్తిగా గడ్డివాడే పరిస్థితి, మరి పూర్తిగా పంట నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుంది? ప్రభుత్వాన్ని ఏముందని మమ్మల్ని మాకు ఎకరానా మాకు 3 బస్తాలతో ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతే, ఏం లేదు మాకు. అదండి. సో చెప్పండి, అసలు ఓవైపు ఏమో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే డిపిఆర్ పంపిన సందర్భాలు లేవు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి. పూర్తిగానైతే అనుకున్నంత రైతులకు కూడా యూరియా అందిన సందర్భాలు లేవు. ఇటు అధికారులేమో పూర్తిగా మేము రైతులకు సరిపడా యూరియా ఉందని చెప్తున్నారు తప్ప తీరా గ్రౌండ్ లెవెల్కి వస్తే మాత్రం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ప్రభుత్వాన్ని ఏం క్వశ్చన్ చేస్తున్నారు? రైతులకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు రైతు సంఘాలు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 బస్తాలు ఉంటాయని ఎన్ని 20 ఎకరాలకు ఎక్కడ వేయాలి? 20 ఎకరాలకే ఇక్కడ వేయాలి. 6 బస్తాలు ఇస్తాడు. 6 ఎకరాలకు 6 బస్తాలు ఇస్తాడు. 6 బస్తాలు కొంటే నేను 20 ఎకరాలకు ఎక్కడ పత్తికి వేయాలి? వేయలేము. అదే మరి ఏదో న్యాయం చేయాలి, గవర్నమెంటే న్యాయం చేయాలి మాకు. అంతే. అక్కడ 350 360 అంటారు వాళ్ళు, ఇస్తలేరు. వాళ్ళు ఏమంటారంటే ఊరే తీసుకుంటే 20 అంటారు, 20 తీసుకుంటే 5 ఇస్తామంటారు. ఇప్పుడు ఏం ఇస్తారు? 5 లోలు అడిగిపోతున్నాయి. వాళ్ళు ఏమంటారు 350 ఊరియా అంటారు. ఇవి తీసుకుంటేనే ఊరియా తీసుకుంటే 20 ఇస్తాం, 20 తీసుకుంటే ఊరియా ఇస్తాం, డిఏపి ఇస్తాం. అంటే మేము ఇప్పుడు 20 మాకు ఊరియా, ఇప్పుడు ఓన్లీ మాకు ఊరియా అవసరం. మాకు ఇళ్ళకి వచ్చి గవర్నమెంట్ ఇచ్చేది ఓన్లీ ఊరియా ఇస్తుంది. ఇక 20 అంటే మేము బయట కొనుక్కోవాలి. అది అయితే మళ్ళీ ఒకసారికి ఏమవుతుందంటే, నువ్వు మాకు ఓన్లీ అట్టు ఊరియా కావాలంటే ఇవ్వం. నువ్వు 20 కొంటేనే ఊరియా ఇస్తాం, ఊరియా కొంటే 20 ఇస్తాం. అట్లా చేస్తుంది వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు. ఇలా కూడా అవి ఒకసారి వచ్చినాయా ఇక మళ్ళీ రావు. అంతే. ఈ ఒకసారి ఇప్పుడు నాకు 20 బస్తాలు సీజన్ మొత్తం సంబంధించి మీకు కేవలం 6 బస్తాలు ఇస్తే మరి 20 ఎకరాలు ఎట్లా సాగు చేస్తారు? ఎటువంటి పరిస్థితి? బయట కొనుక్కోండి. ఇక మళ్ళీ ఏం చేస్తాం? బయట కొనాలి. మళ్ళీ అడవుల పైసలు పెట్టి బయట కొనుక్కోవాలి. మేము లాస్ట్కి వస్తే మందాయిసి వస్తారు. పంట వెళ్ళకపోతే మందాయిసి రావాలి. వాళ్ళు ధరలు ఏం బతుకుతున్నారు. మేము మా పరిస్థితి మేము కౌలు రైతులమే ఇట్లా అవుతాను. వ్యవసాయం బంద్ చేసుడు అదే అడిడాని లాస్ట్ వ్యవసాయం బంద్ చేసుడు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎకరాకు ఒక బ్యాగ్ ఇస్తా అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ పత్తి పెట్టి 4 రోజులు అవుతుంది. ఇప్పుడు మాకు ఇప్పుడు వస్తే ఒక బస్సు ఇస్తారు, మాకు మళ్ళీ నెల రాకి ఇయ్యనని చెప్తారు. మాకు ఆల్రెడీ మళ్ళీ ఈ మధ్య గ్యాప్లో మళ్ళీ మేము మందేయాల్సి వస్తుంది.
బయటికి పోతేనేమో వాళ్ళు పెట్టలేరు దగ్గరికైనా వాళ్ళు ఇదే మంచోడు చెప్తారు. ఇప్పుడు మాకు ఎకరానికి ఒక బ్యాగ్ ఇచ్చారు కదా, మీకు నెల దాకా మళ్ళీ బ్యాగ్ రాదని చెప్తారు. చెప్తే ఇప్పుడు మేము ఈ గ్యాప్లో మేము ఎన్ని బత్తాలు వేసుకుంటూ ఎక్కడ పండించుడు పత్తి, అదే పూర్తి స్థాయిలో మీరు ఇక వ్యవసాయాన్ని బంద్ చేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టురు. మరి వ్యవసాయం బంద్ చేసుకుంటే మరి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేము కౌలు చేసుకుంటే ఎట్లా పోతాం, మరి మాకు ల్యాండ్ లేదు, మరి గవర్నమెంట్ మరి మనిషికి ఇంత ల్యాండ్ అప్ప చెప్తే మేము నిజంగానే అదేదో వాళ్ళు చేసుకున్నట్టే మేము కూడా చేసుకుంటాం. మాకు కూడా భూమి జాగా లేకనే ఈ కౌలు చేసుకుంటున్నాం. ఇదే పరిస్థితి చేస్తే ఒకటే బ్యాగ్ ఇస్తాం మేము సొసైటీకి అయితే వాళ్ళేమో ఓటీపీలు చెప్తానంటారు, వీళ్ళ దగ్గరికి వచ్చి మేము ఓటీపీలు చెప్తానంటే వాళ్ళు భయపడతారు. కౌలుకి ఇచ్చిన వాళ్ళు అరే ఓటీపీ అడుగుతారు ఏంది ఇది పుష్కన ఓటీపీ చెప్తే డబ్బులు పోతాయో వాళ్ళు భయపడతారు. ఇటుకి వస్తేనేమో వీళ్ళు జిరాక్స్లు కావాలి, పట్టదారు జిరాక్స్లు కావాలి, వాళ్ళ సంతకాలు వాళ్ళ ఓటీపీలు కావాలని అడుగుతారు. మా పరిస్థితి ఏమవుతుంది ఇట్లా అయితే? గతంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు? అంటే మేము గవర్నమెంట్ గురించి ఏం మాట్లాడాల్చుకోలేదు, ఎందుకంటే ఏం మాట్లాడినా కానీ పరిస్థితులు బాగాలేవు. మాకు టయానికి మందు బస్తాలు గతంలో అయితే ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు ఖరీఫ్ సీజన్కు సంబంధించి మీరు 20 ఎకరాలలో పత్తి సాగు చేస్తా అంటున్నారు. 20 ఎకరాలకు సంబంధించి పూర్తిగా పంట చేతికొచ్చేంత వరకు ఎన్ని యూరియా బస్తాలు మీకు పడతాయి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీకు ఎన్ని వస్తున్నాయి, ఎట్లా ఉంది? ఒక ఎకరానికి ఒక 4 యూరియా బస్తాలు, ఒక 4 2020 బస్తాలు, ఒక 2 DAP బస్తాలు ఖచ్చితంగా అవసరం పడుతుంది మనకి. ఇప్పుడు నెలకు ఒకటి అంటే ఇప్పుడు 4 సార్లు వేయాలనుకుంటే 3 సార్లు వేయాలనుకుంటే మనకు వీళ్ళు ఇప్పుడు అలా టైం అయిపోయింది. ఫస్ట్ మొలక పెట్టగానే మనం యూరియా 2020 అయితే వేయలేం కదా. అప్పుడు తీసుకుంటే మనకు కవర్ అయితే వచ్చాను, మనం అప్పుడు వేయలేం కదా. మనం నెల అయినాక వేసినాం, మళ్ళీ కావాలి 15 రోజులు అయినాక వేస్తాం. పిలుపు 15 రోజులు అయినాక బస్తాలు లేనంటారు. బయటకు ఉంటే వాళ్ళు పెట్టలేరు షాప్ కూడా, వాళ్ళు కూడా ఇప్పుడు ఇదే చెప్తారు, ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి, వాళ్ళ పట్ట పాస్బుక్ కావాలి, ఈ సిస్టమ్ అయితేనే ఇస్తామంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఇప్పుడు డబ్బులు తీసుకొని బ్యాగులు ఇస్తే మేము పండించుకునేది ఎప్పుడు వేయాలో రైతుకు తెలుసు, ఏ టైంలో మందులు వేయాలి, ఏ టైంలో మందులు కొట్టాలి మాకే తెలుసు కదా. ఇప్పుడు ఏళ్ళ తరబడి చేసేటోళ్ళకే తెలుసు కదా. ఇప్పుడు ఈ కండిషన్లన్నీ ఎందుకు? గిన్నె వేయాలని మాకు ఎట్లా చెప్తారు? గింతే వండియాలని, గింతే వేయాలని ఎట్లా చెప్తారు చెప్పండి? ఇప్పుడు సబ్బు కొంటారు, ప్యాకెట్ కొంటారు, అన్నిట్లో చెప్తారా? గింతే దిగుమతి చేయాలని, ఆయిల్ ప్యాకెట్ కొంటారు, గింతే దిగుమతి చేయాలని చెప్తారా? మాకు ఎందుకు కండిషన్లు పెట్టుడు? గిన్నె బత్తాలే నువ్వు గింతే వండి. ఇప్పుడు పత్తి పట్టుకొని పోయినా కానీ 12 క్వింటాలే ఉంటావు అంటారు. వాడు ఇంకో కొద్దిగా కష్టపడతాడు, 15 క్వింటాలు వండి 3 క్వింటాలు వారేసుకుంటా వాగులా. ఎందుకు ఈ అన్నీ ఎందుకు? అసలు మాకు ఆంక్షలు పెట్టుడు ఎందుకు? పని చేయడానికి కూడా ఆంక్షలు పెట్టుడు ఎందుకు? ఇంకా గ్రోత్ కావాలి కదా ప్రతి. ఇప్పుడు మాకు మీరు ఏం చేయాలి? కొద్దిగా ప్రోత్సాహం ఇవ్వాలి, ఇంకొకటి వేసి ఎక్కువ వండి అని చెప్పాలి. ఇప్పుడు ఒక ఊర్లో 1-2 అభివృద్ధి అయితే అందరు చెందుతారు కదా, గ్రోత్ అయితే ఉంటుంది కదా. ఒక్కటే వేయాలి, ఒక్కటే చెయ్యాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? మనకు పంట తక్కువ వస్తుంది, పెట్టుబడి తక్కువ అవుతుంది. అప్పుడు మన పరిస్థితి ఏంది? ఇంకోసారి నేను వెనక అడిగేస్తా, నేను కూడా కూలికి పోతా, నాతో పాటు ఇంకోరు కూలికి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు మొత్తం పనే చేసుకుని ఉంటా అంటే వ్యవసాయం ఎవరు చేయాలి, ఎవరు వండియాలి, ఎవరు తినాలి? మనమైతే బిల్డింగ్లు తిని కంకర సిమెంట్ తిని అయితే బతకలేం కదా. అట్లా ఒక్కటే కండిషన్లు అయితే పెట్టద్దు అనేది అభిప్రాయం. రైతు కండిషన్లు అయితే పెట్టద్దు. రైతుల వద్ద నుంచి కానీ రైతు సంఘాల నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. రైతులకు అందించే యూరియా బస్తాలు కొర్రీలు పెడుతూ అందిస్తూ ఉంటే పూర్తిగా తాము పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. ఇవే పరిస్థితులు కనుక ఖరీఫ్ సీజన్ మొత్తం కొనసాగితే మాత్రం తాము పంటలను సాగు చేయాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా పంటలను సాగు చేయడం బందేసి ప్రైవేట్ పనులకు వెళ్ళే పరిస్థితులు కూడా వచ్చేలా ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అంటూ కూడా రైతు సంఘాల నాయకులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. రైతులకు కావాల్సింది ప్రభుత్వం నుంచి సహకారంతో పాటు ఇటు రైతులకు కావాల్సినంత యూరియా బస్తాలు ఇచ్చినప్పుడు మాత్రమే పంటలు అయితే సాగు చేసే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వారైతే చెప్తున్నారు. మరోవైపు కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారింది. ఒక్కో ఎకరాకు 10,000 నుంచి 20,000 వరకు అయితే వాళ్ళు కౌలుకు అయితే డబ్బులు కడుతున్నారు. ఇటు యూరియా బస్తాలు తీసుకోవడానికి వస్తే ఖచ్చితంగా పట్టదారు పాస్బుక్ సంబంధించినటువంటి జిరాక్సులతో పాటు ఆధార్ జిరాక్సులు ఉంటేనే యూరియా బస్తాలు ఇస్తామంటూ ప్యాక్ సెంటర్ నిర్వాహకులతో పాటు డిసిఎంఎస్ సెంటర్ నిర్వాహకులు చెప్పడంతో అయితే రైతులైతే కౌలు రైతులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎటువంటి ఆంక్షలు ఉండద్దు, కౌలుగా రైతులకు కానీ ఎటువంటి ఆంక్షలు లేకుండా యూరియా బస్తాలు అందించాలంటూ రైతులైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మందమరి ప్యాక్స్ సెంటర్ నుంచి.